MG9 న్యూస్ తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దోబీలకు పెంచాలి. తెలంగాణ స్టేట్ మార్కెట్ చైర్మన్ DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తరపున వారికి మద్దతు తెలుపుతున్నామని, అదేవిధంగా దోబీలకు మెడికల్ కాలేజీలో కేటాయించిన 20 పోస్టులను దోబీలకే కేటాయించాలని అన్నారు. కొత్తగూడెం జిల్లా రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ముదిగొండ రాంబాబు, ముసలయ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మెడికల్ కాలేజీలో దోబీ పనులకు సంబంధించిన 20 పోస్టులను దోబీ కులస్తులను ఎంపిక చేయాలని, ఇతర కులస్తులకు కేటాయించకూడదని జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా నిర్వహించిన రజక సంఘం వృత్తిదారుల జిల్లా అధ్యక్షుడు ముదిగొండ రాంబాబు, ప్రధాన కార్యదర్శి ముసలయ్య తదితర కమిటీ సభ్యులు, మహిళలు దోబీలు పెద్ద ఎత్తున పాల్గొని దోబీలకు అన్యాయం జరిగితేనే ఊరుకునే ప్రసక్తే లేదని, అవసరమైతే జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని ఈ సందర్భంగా ధర్నా నిర్వహించి తెలిపారు. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ నూరే రబ్బానీ. రజకుల ఐక్యత, రజకుల ఐక్యత. మెడికల్ కాలేజీలో 20 దోబీ పోస్టులు రజకులతో నింపాలి. మెడికల్ కాలేజీలో 20 దోబీ పోస్టులు రజకులతో నింపాలి. 20 దోబీ పోస్టులు రజకులతో నింపాలి. 20 దోబీ పోస్టులు రజకులతో నింపాలి. అందరికి కలిపి చేసిన ప్రకటన. రజక సోదరులు జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలియజేస్తుంది. వారి న్యాయమైన కోరికలు, న్యాయమైన వీటికి సమస్యల కోసం కాంగ్రెస్ పార్టీ కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి వారి సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తుందని తెలియజేస్తుంది. నమస్కారం, నా పేరు ముదిగొండ రాంబాబు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుని. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మంత్రివారి సీఎం గారు, మేము ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చింది. మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలో 20 దోబీ పోస్టులు ఇతర కులాలతో నింపుతున్నారు కలెక్టర్ గారు. మరి దీన్ని మీరు మీ పరిణామాలు తీసుకొని మేము దోబీలుగా గత ప్రభుత్వాలు కొన్ని రకాల జీవోలు అమలు చేసినాయి. జీవో నెంబర్ 27 1996 మే 21న ఒక జీవో రిలీజ్ అయింది. ఈ జీవోలోనే అనుసరించి మా దగ్గర ఉన్న పోస్టులను మా రజకులతో నింపాలని, అయ్యా 10వ తరగతి మినిమం పెట్టడం వల్ల జిల్లా వివిధ అగ్రకు వెట్టి చాకికు దూరమై ఉన్నారు. దాని 7వ తరగతి వల్ల వ్యాప్తంగా నమస్కారం, నా పేరు ముదిగొండ రాంబాబు, రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు 30వ తారీఖు కలెక్టరేట్కి వచ్చిన కారణం రజకులను తీసుకొని గత ప్రభుత్వం జీవో నెంబర్ 27 1996 మే 21న ఒక జీవో రిలీజ్ అయింది. ఇది రజకుల పని రజకులే చేయాలని చెప్పేసి మన గత ప్రభుత్వాలు రిలీజ్ చేసిన జీవో. దానికి విరుద్ధంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఉన్న మెడికల్ కాలేజీలో దోబీ పోస్టులు 20 ప్రకటించడం జరిగింది. ఈ 20 పోస్టులకు గాను గౌరవ కలెక్టర్ గారు అన్ని పోస్టులతో పాటు ఈ పోస్టులను కూడా ఓపెన్ కేటగిరీలో ఓపెన్ చేయడం జరిగింది. దీనివల్ల రజకులు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళు అందరూ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఎక్కువ భాగం ఇతర కులస్తులు చేసుకున్నారు. 129 పైగా ఇతర కులస్తులు చేసుకున్నారు. 60 మంది లోపే రజకులు చేసుకున్నారు. దీనికి 10వ తరగతి కనీస అర్హత తీసుకోవడం వల్ల మా రజకులు దీనికి దరఖాస్తు చేసుకునే విషయంలో వెనకడుగేశారు. కావున గౌరవ కలెక్టర్ గారు, అయ్యా ఈ రజకులు చేసే పని రజకులకే ఇచ్చేటట్టు తమరు పరిశీలించాలని, ఈ దరఖాస్తులలో 60 మంది మా వాళ్ళు ఉన్నారు, ఈ 60 మందితోనే ఈ 20 పోస్టులు నింపాలని చెప్పేసి తమరికి విన్నవించుకుంటున్నాం. గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన జీవోలను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో రజక వృత్తిదారుల సంఘ జిల్లాలో ఉన్న రజకులందరినీ ఏకం చేసి ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం. మా కడుపు కొట్టకొద్దని చెప్పేసి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. మా పోస్టులు మాతోనే నింపాలని చెప్పేసి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం. ప్రజలారా మీరు కూడా అర్థం చేసుకోండి. రజకులుగా మేము అనేక రకాల సేవలు ఈ సంఘంలో ఉన్న అందరికీ చేస్తున్నాం. కానీ మాకు వచ్చిన పోస్టులు కూడా ఇతర కులస్తులు దీన్ని ఆస్వాదిస్తే మేము నష్టపోయే పరిస్థితి ఉంది. మీరు అన్యాయంగా భావించొద్దు. మా కులస్తులతో నింపవలసిన పోస్టులను మాతోనే నింపాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై రజక, జై జై రజక.